హాయ్ ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఎక్కువ చట్టానికి అండ్ మోటో X60 ఫ్యూజన్కి ఒక వార్ చదువుతున్నాను అనమాట. నేను ఈ రెండు మొబైల్స్ కంపేర్ చేస్తాను, ఫీచర్స్ పరంగా అన్ని డిపార్ట్మెంట్ కవర్ చేసి ఫైనల్గా ఏ మొబైల్ బెటర్ అనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఆ వర్తిక్ కంటే నేను ఈ వీడియోలో పెడతాను అనమాట. అంటే నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం మంచి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తాను అని చెప్పొచ్చు. గైస్, నచ్చిన రిక్వెస్ట్ అంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. డిజైన్ విషయానికి వద్దాం అనమాట. ఫస్ట్ మనం ఎక్కువ చట్టని డిజైన్ చూసినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే రాబోతుంది అనమాట. బ్యాక్ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి IP65 వాటికి సపోర్ట్ ఉందన్నమాట. మిల్టీగేట్ సర్టిఫైడ్ ఉందన్నమాట. అంటే మనకి అల్ట్రా లో టెంపరేచర్స్లో ఈ మిల్టీగేట్ సర్టిఫైడ్ అనేది సర్వే అయ్యగలదు అనమాట. అక్కడ థిక్నెస్ విషయానికి వచ్చినట్టయితే 7.9 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. చాలా సన్నగా ఉంటుందని చెప్పవచ్చు, మరి అంత లావ్ అయితే ఉండదు. అంటే కొంచెం స్లిమ్మెస్ట్ ఉన్నట్లు ఎంత ఉండదు. కాబట్టి 199 grams అయితే వెయిట్ ఉందని చెప్తున్నాను అనమాట. కొంచెం లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. అంటే హ్యాండ్లో పట్టుకునే ఫీల్ కూడా ఉండదు. అంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. మనకి మొబైల్ పట్టుకున్నప్పుడు కానీ అలాగే లైట్ వెయిట్ కూడా ఉండదు. అలాగే మన గ్రిప్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట ఎక్కువ వచ్చేటప్పుడు. ఇంకా మనకి మోటో X60 ఫ్యూజన్ డిజైన్ చూసినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే రాబోతుంది. బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇది మనకి సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ అని చెప్పొచ్చు. ఇది మనకి IP69 వాటికి సపోర్ట్ అనమాట. కానీ మాత్రం హ్యాండ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఈ మొబైల్కి IP69 అంటే ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ అనమాట. అంటే మనకి అప్ టు 30 minutes వరకు ఈ వాటర్ని కానీ సపోర్ట్ చేయగలదు. కానీ మాత్రం ఏమైనా మెచ్చుకోవచ్చు. ఇది కూడా మనకి మిల్టీగేట్ సర్టిఫైడ్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఈ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 8 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఎక్కువ చట్టానికి కొంచెం ఎక్కువ అనుకోండి. అప్రాక్సిమేట్గా 177 grams అయితే వెయిట్ చెప్తున్నారు అనమాట. ఎక్కువ చట్టంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ మనకి హ్యాండ్ ఫీల్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఇది మనకి బ్యాక్ లెదర్ ఫినిష్ కదా, కొంచెం బెటర్ ఉంటుంది అనమాట హ్యాండ్ ఫీల్ వాడేటప్పుడు కూడా. ఇంకా ఫైనల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో ఏది బెటర్ అంటే మనకి రెండు బెటర్ అని చెప్పొచ్చు అనమాట. మనకి డిస్ప్లే విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ ఎక్కువ చట్టంలో 67 inches క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే రాబోతుంది విత్ 120 Hz రిఫ్రెష్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ అప్ టు 5000 nits పీక్ బ్రైట్నెస్ పెట్టారని చెప్పొచ్చు. అంటే చాలా ఎక్కువ పెట్టేస్తాను అనమాట. మేజర్ మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఈ మొబైల్ యూజ్ చేసేటప్పుడు బ్రైట్నెస్తో మనకి కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది అనమాట. చాలా అల్ట్రా బ్రైట్నెస్ మనము దీనిలో చూడొచ్చు అనమాట. అంటే మనకి HDR10+ సపోర్ట్ అని చెప్పవచ్చు. ఇంక ఇందులో మనకి వైట్ L1 సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అని కూడా మనము HDRలో వాచ్ చేయొచ్చు. అంటే మొత్తానికి OTT కంటెంట్ అంతా కూడా HDRలో వాచ్ చేయని చెప్పొచ్చు. మోటో X60 ఫ్యూజన్ డిస్ప్లే చూసినట్టయితే 6.67 inches క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే రాబోతుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ పెట్టారని చెప్పవచ్చు. కానీ మనకి కార్నింగ్ Gorilla 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది కొంచెం బెటర్ ప్రొటెక్షన్ అని చెప్పవచ్చు. HDR10+ సపోర్ట్ అని చెప్పవచ్చు. అలాగే 4500 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారని చెప్పవచ్చు. యాక్చువల్గా ఇక్కడ కూడా మనకి బ్రైట్నెస్ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. అవుట్డోర్ విజిబిలిటీ కూడా ఈ బ్రైట్నెస్ అనేది ఈజీగా కొంచెం బెటర్ ఉంటుందని చెప్పవచ్చు. మనకి బ్రైట్నెస్ విషయంలో ఎక్కువ చట్టని కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. అక్కడ మనకి 5000 nits కదా, మనకి Y1 L1 సపోర్ట్ ఉంది. OTT కంటెంట్ అంతా కూడా HDRలో వాచ్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఏది బెటర్ అంటే రెండు డిస్ప్లేలు బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి రెండు కూడా క్వాడ్ కోడ్. నా ఫస్ట్ ప్రయారిటీ ఐక్యూ చెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఐక్యూ కాబట్టి డిస్ప్లేస్ కొంచెం బెటర్ ఉంటాయి అనమాట. మనకి ఐక్యూ అనేది వివో కొలాబరేషన్తో ఉంటుంది కాబట్టి అంటే డిస్ప్లే అనేది కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఐక్యూ చెట్, సెకండ్ ప్రయారిటీ మోటో X60 ఫ్యూజన్. ప్రాసెస్ విషయానికి చూసినట్టయితే ఐక్యూ చెట్టన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది మనకి 4 nm బిల్డింగ్ ప్రాసెసర్. LPDDR4X ఉంటుంది. అలాగే UFS 2.2 రాబోతుంది అనమాట. మనకి ఈ ప్రాసెస్ అనేది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఎటువంటి గేమ్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అండ్ మనకి గేమింగ్ ఆటోమేషన్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది ఐక్యూ కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మేజర్గా మీరు PUBG కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా మీకు బెటర్గా ఆటోమేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇది మనకి Android 15 రాబోతుంది విత్ ఫన్ టచ్ Y15 ఉంటుంది అనమాట. మన మోటో X60 ఫ్యూజన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు MediaTek ఇది యూజ్ చేస్తారు. ఇది మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ యూజ్ చేస్తారనమాట. 4 nm బిల్డింగ్ ప్రాసెసర్ అనమాట. ఇది కూడా మనకి LPDDR4X ఉంటుంది. అలాగే UFS 2.2 రాబోతుంది. ప్రాసెస్ అనేది నార్మల్ చెప్పొచ్చు అనమాట. మీకు ఐక్యూ చట్టన్ అంత పర్ఫార్మెన్స్ ఉండదు, కొంచెం లోయెస్ట్ అని చెప్పవచ్చు. అంటే మీడియం గేమ్స్ వరకు కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయగలదు అనమాట. అలాగే మీకు నార్మల్ యూజ్కి, జనరల్ యూజ్కి ఈ ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. కాకపోతే మీకు ఐక్యూ చట్టంలో మీకు ప్రాసెసర్ పరంగా కొంచెం బెటర్ ఉంటుందని చెప్పచ్చు. అంటే మ్యాక్సిమం 20-30% మీకు ప్రాసెసర్ బెటర్ అనమాట ఐక్యూ చట్టన్. ఇప్పుడు మనకి Android 15 రాబోతుంది అనమాట. ఇక్కడ ఫైనల్గా ప్రాసెసర్ విషయం వచ్చినట్టే తెలిసిందాక మనకి ఐక్యూ చట్టన్ చాలా బెటర్ అని చెప్పచ్చు అనమాట. ఫస్ట్ ఈ ప్రయారిటీ ఐక్యూ చట్టన్. ఇంకా మనకి కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఐక్యూ చట్టన్లో ట్రిపుల్ కెమెరాస్ వస్తాయి. బట్ పనిచేసేది వచ్చి 2 కెమెరాస్ అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి సోనీ IMX88 సెన్సర్ మీద రాబోతుంది. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఫొటోస్ కూడా చాలా స్టేబుల్గా వస్తాయి విత్ హై క్వాలిటీలో అనమాట. మనకి రేర్ కెమెరా నుంచి మంచి ఫొటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా మనకి ఇది వివో కొలాబరేషన్ కాబట్టి కెమెరాస్ అనేవి చాలా బెటర్ ఉంటాయి అనమాట. సెకండరీ కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ 2 MP ఇచ్చారనమాట. ఇది మనకి డెప్త్ కెమెరా అని చెప్పవచ్చు. మనం ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 fps వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ 30 MP ఇచ్చారు. 30 MP అంటే చాలా బెటర్ అనమాట. అంటే డీసెంట్ ఫొటోస్ అయితే మ్యాక్సిమం బాగా తీయగలదు. మనకి మోటో X60 ఫ్యూజన్ కెమెరా విషయానికి చూసినట్టయితే ఇది కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. బట్ పనిచేసి వచ్చి 2 కెమెరాస్ అనమాట. ఇదేదో నాకు అర్థం కావట్లా. మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి సోనీ LBT 700cc సెన్సర్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. ఇది కూడా మనకి వాయిస్ సపోర్ట్ ఉంది.
యాక్చువల్ మనకి ప్రైమరీ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మనకి సెకండ్ కెమెరా విషయానికి ఉంటే మనకి 2 MP ఇచ్చారు. ఇది మనకి డెప్త్ కెమెరా అనమాట. బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 30 MP ఇచ్చారనమాట. 30 MP అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. సేమ్ దింపేసారు అనమాట. మనకి ఎక్కువ చెట్టులో ఫ్రంట్ కెమెరా 30 MPనే, ఇక్కడ కూడా 30 MPనే అని చెప్పొచ్చు. యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి చూసుకుంటే ఎక్కువ చెట్టంలో 7300 mAh బ్యాటరీ పెట్టారు. అలాగే 90 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. అలాగే మనకి మోటో 860 విజన్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 5500 mAh బ్యాటరీ పెట్టారనమాట. చాలా తక్కువ అని చెప్పవచ్చు ఎక్కువ చెడ్డ ఉంది కంపేర్ చేసుకుంటే. సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే ఎక్కువ చెడ్డలో మనకి ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ చెప్పవచ్చు. ఇది మనకి ఆప్టికల్ అనమాట. అలాగే గైరోస్కోప్ ఉంది, ప్రాక్సిమేట్ ఉంది, కంపాస్ ఉంది. మోటో 860 విజన్ సెన్సార్ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది అనమాట. ఇది కూడా మనకి ఆప్టికల్ అని చెప్పవచ్చు. గైరోస్కోప్ ఉంది, అలాగే ప్రాక్సిమేట్ ఉంది, కంపాస్ ఉంది. ఇలాంటి సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే సెన్సార్ విషయంలో 2 మొబైల్స్ ఎక్కడ స్కిప్ చేయలేదు. ఇంకా ఫైనల్గా మనకి 2 మొబైల్స్ కూడా స్పెసిఫికేషన్స్ అంటే చాలా బెటర్ ఉన్నాయన్నమాట. ఏది తీసుకునే అవసరం లేదు. కాకపోతే నా ఫస్ట్ ప్రియారిటీ ఎక్కువ వచ్చేటే, సెకండ్ ప్రియారిటీ మోటో 860 విజన్ అనమాట.